ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అరణ్యంలోకి ప్రవేశించారు. చుట్టూ ఎండ, ఇసుక, ఆహారం లేదు, నీరు లేదు. ప్రజలు ఆకలితో బాధపడుతూ మోషేపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు, నేను మీకు ఆకాశం నుండి ఆహారం ఇస్తాను. తరువాతి రోజు ఉదయం భూమిపై తెల్లటి చిన్న కణాలు కనిపించాయి. ప్రజలు ఆశ్చర్యంతో అడిగారు, ఇది ఏమిటి? మోషే చెప్పాడు, ఇదే యెహోవా ఇచ్చిన ఆహారం. దానిని వారు మన్నా అని పిలిచారు. యెహోవా ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ప్రతిరోజు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. ఎవరైనా ఎక్కువగా దాచితే అది పాడైపోయేది. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పటికీ యెహోవా ఒక్కరోజు తన ప్రజలను ఆకలితో వదలలేదు. ఈ అద్భుతం మనకు నేర్పేది ఏమిటంటే, మన అవసరాలు యెహోవాకు తెలుసు. ప్రతిరోజు ఆయనపై ఆధారపడాలి. అసాధ్యంగా కనిపించే చోట కూడా దేవుడు మార్గం చూపుతాడు. ఇలాంటి బైబిల్ కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.